ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ సభ్యత్వాన్ని అందించి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల బీజేపీ కీలక నేతలు డాక్టర్ లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అయితే తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని, విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందని తెలిపారు. కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. మోదీ, అమిత్ షా డైరెక్షన్లో బీజేపీ దూసుకుపోతుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. आदरणीय प्रहलाद जोशी जी से आग्रह है कि सब మన కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను ఎమ్మెల్యేలు కానీ ఇది కానీ అయినా మా కుటుంబము మేమని బలోపేతం చేస్తామనే ఉద్దేశంతోనే మళ్ళా 4 సంవత్సరాలు విరామం తర్వాత చేరాను. బట్ అక్కడ చూస్తే ఆడ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తా ఉంది. బీజేపీ ఒక పక్క 2 సీట్ల నుంచి 7%, 7.5% నుంచి 37% పోయింది. మనము 49% నుంచి 19% ఎందుకు వచ్చామని వాళ్ళు విశ్లేషణ చేసే పరిస్థితిలో లేరు. ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తా ఉన్నా కూడా బీజేపీ గవర్నమెంట్కి, మోడీ గారి నాయకత్వానికి, అమిత్ షా గారి నాయకత్వానికి, నడ్డా గారి నాయకత్వానికి స్వీకరించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. వారు ఏమి పొరపాటు జరుగుతా ఉంది, ప్రజలు ఎందుకు బీజేపీకి దగ్గరకు పోతున్నారు, ఎందుకు బీజేపీ కావాలని కోరుతున్నారు అని విశ్లేషణ చేసే సమయం గాని సందర్భం గాని లేదు. బీజేపీ ఇంత మెరుగైందంటే అది ఒక్క రోజుతో జరిగింది కాదు. చాలా కష్టపడి గత 30 సంవత్సరాల నుంచి నాయకులందరూ కూడా కష్టపడి ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారి నాయకత్వం యాంటీ కరప్షన్ కు వ్యతిరేకంగా ప్రజలకు దగ్గరకు పోయే విధంగా సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ చేరేటిగా ప్రతి ఒక్కరికి ఇల్లు గాని, విద్యుత్ శక్తి గాని, స్వచ్ఛ భారత్ గాని, రైతులకు నేరుగా అకౌంట్ లో డబ్బు పడేది గాని అన్ని స్కీమ్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా దగ్గరయ్యారు. అండ్ ఒక్కసారి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ మెజారిటీ రావటం అంటే అది సులువైన పని కాదు. అది వారి కష్టపడి పనితత్వం వల్లనే ఈ విధంగా జరిగింది. వారికి ఆకర్షిత అయి నేను బీజేపీలో చేరుతున్నాను. వారు ఏమి నాకు పని అప్పచెప్తే అది చేసేదానికి సిద్ధంగా.